సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో హైదరాబాద్లో ఉన్న హైటెక్స్లో ఈ జనవరి 4th, 5th ఒక మంచి కార్యక్రమం జరగబోతుంది. దాన్నే క్యాటలిస్ట్ అంటున్నారు. ఆప్తా వాళ్ళు చేయబోతున్న ఏదైతే గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందో అదనమాట. ఆప్తా అంటే మీ అందరికీ తెలుసు కదా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. సో వీళ్ళు అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి కొంతమంది, అండ్ ఇక్కడ నుంచే దాంట్లో పార్ట్ అయి ఉన్న వాళ్ళు కొంతమంది, అండ్ వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, అందరూ బిజినెస్ మ్యాన్సే. వాళ్ళ సొంత స్టోరీస్, వాళ్ళ సొంత జర్నీస్, వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ ఫెయిల్యూర్స్, దాంట్లోంచి మళ్ళీ లెగడం, మళ్ళీ పోరాడడం, ఇవన్నిటినీ షేర్ చేస్తూనే ఎవరి దగ్గరైనా ఒక అద్భుతమైన ఐడియా ఉంటే ఆ ఐడియాని ఎంకరేజ్ చేయడానికి ఆల్రెడీ ఉత్తి ఏదో మాటల్లోనో లేకపోతే ఒక కాన్ఫరెన్స్లోనో కాకుండా ఆల్రెడీ దానికి కూడా ఒక బడ్జెట్ తీసి పెట్టడం జరిగింది వాళ్ళు. ఎస్, సో అంత గొప్ప కార్యక్రమం. ఒకవేళ మీకు కానీ మంచి ఆలోచన మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతా నేను, నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటే, మీ ఆలోచనతో ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్ని మీరు ఆకట్టుకోగలిగితే డెఫినెట్గా మీ ఆలోచనలకు ఒక రూపం వస్తుంది, దాంట్లో డౌటే లేదు. అంతేకాకుండా చాలామంది బిజినెస్ మ్యాన్స్కి ఒక గైడెన్స్ కావాలా. ఎక్కడో తప్పు జరుగుతుంది కానీ నాకు అర్థం కావట్లేదు, ఇది చాలామందికి జరుగుతుంది. ఒకప్పుడు ఎలాంటి గైడెన్స్ లేకుంటే ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, బట్ ఇప్పుడు చాలామంది గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇంకా వెనకబడిపోతారు కదా. అందుకోసమే వెంటనే ఏం చేయండి అంటే, స్క్రీన్ పైన కింద మీకు ఒక వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది, రిజిస్టర్ చేసేసుకోండి. టకటక రిజిస్టర్ చేసేసుకొని ఈ 4th, 5th హైటెక్స్లో జరగబోతున్న ఏదైతే ఈ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందో దీనికి అటెండ్ అయితే చాలా అంటే చాలా గైడెన్స్ దొరుకుతుంది, మీ ఆలోచనలకి రూపం దొరుకుతుంది, అండ్ మీకు ఒక మంచి సపోర్ట్, కాన్ఫిడెన్స్, రేపటి రోజు నుంచి బిజినెస్ చేసే విధానం కూడా మారిపోతుంది. ఎస్, సో ఇదంతా జరగాలంటే ఆ మీటింగ్కి వెళ్ళాలి. బట్ మీ అందరికీ రెగ్యులర్గా మన ఈ సుమన్ టీవీ ప్లాట్ఫామ్ పైన ఆప్తా నుంచి వస్తున్న చాలామంది బిజినెస్ మ్యాన్లని, వాళ్ళు కూడా ఆప్తాకి స్పాన్సర్స్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ జర్నీ అనేది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీస్, ఒక్కొక్కరిది ఒక్కో రకం. ఏ ఒక్కరిది కూడా మ్యాచ్ అవ్వలేదు ఇప్పటి వరకు నేను ఇంతమందితో మాట్లాడితే, అండ్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు కాబట్టి. సో ఈరోజు కూడా మన ఈ సుమన్ టీవీకి గెస్ట్గా ఆప్తా నుంచి ఒక సార్ వచ్చిండ్రు, నా ముందే ఉన్నారు. ఈయన ఎంత క్రూషియల్ అంటే ఇప్పుడు ఆప్తాలో మీ అందరికీ బాగా ఆయనని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉందబ్బా. నేనైతే ముందే చెప్తున్నా. ఎందుకు అని అంటే, పిచ్ అంటారు కదా, ఇప్పుడు బిజినెస్ పిచ్లో హీ ఈజ్ ద పర్సన్. ఈయననే ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన వ్యక్తి. ఇప్పుడు నువ్వు ఒక ఆలోచనతో వచ్చినావు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మంచి అద్భుతమైన బిజినెస్ ఆలోచన ఉంది, తీసుకొచ్చిండ్రు, దాంతో ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయాలి, అండ్ సంబడి షుడ్ టేక్ అ డెసిషన్ కదా, ఈ పలానా ఆలోచన బాగుంది, దీనిపైన మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి మిగతా బిజినెస్ మ్యాన్లు ఎవరైతే వీళ్ళ తోటి వాళ్ళు ఉన్నారో అక్కడ ఆప్తాలో వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి అని అంటే హీ ఈజ్ ద పర్సన్. సో దట్ పర్సన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో నా ముందున్న ఈ వ్యక్తిని మీరే విధంగా ఇంప్రెస్ చేయాలనుకుంటారో, ఎలాంటి ఆలోచనలతో వస్తారో అనేది మీరు ఆలోచించుకోండి. బట్ ఇప్పుడు నేను ఫస్ట్ ఆయన ఏంటి, ఆయన ఏం చూస్తారనేది మంచి లీడ్స్ మీకు వదులుతా, చూస్తూ ఉండండి, బాగుంటుంది. సో హీ ఈజ్ కమల్ శాఖమూరి గారు. సో ఆయనతో మాట్లాడాలనుకుంటున్నా, అండ్ హీ ఈజ్ ఆల్సో ఆంటర్ప్రెన్యూర్. సో ఆయనకు ఒక కంపెనీ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది, ఆ పేరు కూడా కైజన్ అని, కైజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో దానికి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి ఆయనతోనే మాట్లాడి ఆయన జర్నీతో పాటు అండ్ ఆయన మీకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నారు అనే విషయాన్ని కూడా మాట్లాడిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో సార్, నిజంగా వెరీ నైస్ మీటింగ్ యూ. నేను చాలాసార్లు అనుకున్న, అందరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇంతమంది బిజినెస్ మ్యాన్లకి ఒక్క మాట ఉండదు, ఒక్కొక్కరి రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన విధానం వేరేలా ఉంటుంది, వాళ్ళ వర్కింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది. ఆలోచన ఇన్వెస్ట్ చేయడానికి ఎవరన్నా ఆంటర్ప్రెన్యూర్, కొత్తగా చిరు ఆంటర్ప్రెన్యూర్ ఎవరైనా ఆ మీటింగ్కి వచ్చినప్పుడు, హూ విల్ మేక్ ద డెసిషన్, హూ ఈజ్ ద మెయిన్ పర్సన్ అని నాకు అనిపించింది చాలాసార్లు. నేను ఎవరన్నా అడుగుదామన్నా కూడా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకున్నా, బట్ దిస్ ఇస్ అ డే, నిజంగా యూ మేడ్ మై డే అని చెప్పాలి ఇక్కడనే. ఎందుకంటే చాలామందికి అవసరమైన పర్సన్ ఇప్పుడు మీరు ఆప్తాలో. సో ఈ పొజిషన్ చాలా కష్టమైన పొజిషన్ నాకు తెలిసి. దీనికన్నా ప్రయర్గా పెట్టుకున్న పొజిషన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళందరి డ్యూటీ ఇస్ డిఫరెంట్, అండ్ యువర్ డ్యూటీ ఇస్ డిఫరెంట్, టోటల్ డిఫరెంట్. మీరు చేసే పని చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు, ఉండొచ్చు. సో హౌ డు యూ టేక్ దిస్, అసలు ఎట్లా, దాని గురించి ఏమంటారు మీరు, మీకు ఇచ్చిన ఈ పొజిషన్? ఇట్స్
great responsibility. In the same time, it's a very challenging too. So we have to make sure that we listen to every applications, whatever that we receive in it, and then we go through thoroughly, and then we give them the opportunity for the main competition. So we're calling this as a business pitch competition. It's not only just for the startup companies, those who are in the middle of the growing stage, they also can participate in this program. Okay. So ఆలోచన గొప్పదైతే చాలు. Yes, absolutely. So either you need funding or you already have funding and you need more funding for your idea or for your business, you can participate in this program. Okay. So anybody who has an idea already had some progress and then need more money, then they can participate. సో క్లియర్గా అర్థమైంది కదా మీకు. ఒకవేళ కొత్త ఆలోచనతో రావడం ఒకటే కాదు, నేను ఇందాక అది చెప్పినా కాబట్టి సార్ దాన్ని మళ్ళీ ఒకసారి అడ్రస్ చేసారు. ఒకవేళ ఆల్రెడీ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, బట్ దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి యూ నీడ్ మోర్ అండ్ మోర్ మనీ, ఇంకా పైసలు కావాలి, మన దగ్గర ఉన్నాయి సరిపోతలేవు, బట్ ఆలోచన మాత్రం చాలా అద్భుతమైనది, పైసలు పెట్టేటోడు దొరికితే మాత్రం మనం గట్టి కొడతాం అన్న నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. ఆల్రెడీ మీ బిజినెస్ ఒక ఊపులో ఉన్న వాళ్ళైనా కానీ ఇట్స్ ఓకే, మీరు రావచ్చు, మీ ఆలోచనని ఇక్కడ ప్రజెంట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి డెఫినెట్గా అది నచ్చింది, బాగుంది, సక్సెస్ అవుతుంది, కొంచెం గైడెన్స్ ఇస్తే సరిపోతుంది అని అనిపించినా సరే వాళ్ళు గైడెన్స్ ఇచ్చి మరి పైసలు పెట్టి మరి మిమ్మల్ని ముందుకు నడపడానికి రెడీగా ఉన్నారు. వండర్ఫుల్ సార్ నిజంగా. సో ఓకే, మీరు ఎట్లాగో ఆప్తాలో ఒక క్రూషియల్ రోల్లో ఉన్నారు కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ఆప్తా ఫస్ట్. సో ఆప్తాలో ఎప్పటి నుంచి ఉన్నారు సార్ మీరు, ఎన్ని సంవత్సరాలుగా? నేను ఆల్మోస్ట్ ఓవర్ ఎ డెకేడ్ ఐ బీన్ ఎ మెంబర్ ఆఫ్ ది ఆప్తా. 10 సంవత్సరాల మీద అయిపోయింది. Okay. So, but I've been more into this business forum lo ekku active ga unnan last 1-2 years. Okay. So as a part of this Catalyst program, so they asked me to be the chair for this business pitch competition. Okay. So that's how I got involved more into it. I'm interested, passionate about doing this business and then encouraging, giving back to the community, bringing the small companies. So that's as a journey that I've been through it. So I kind of like can encourage and then see how we can help to the small companies. So with a passion, I said, okay, I will be part of this chair. మీరు విత్ ద ప్యాషన్ ఓకే, బట్ మిమ్మల్ని అందరూ కలిసి గ్రూప్ అంతా కలిసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి పొజిషన్కి ఏంటి కారణం అంటారు? సో ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. అది చాలా ఉందంట, పేషెన్స్ చాలా ఉందంట సార్. కాబట్టి సో డెఫినెట్గా వీ నీడ్ టు వర్క్ విత్ ఆల్ దీస్ న్యూ మెంబర్స్. దే కమ్ విత్ ఐడియాస్ బట్ దే ఆర్ ఆల్ ఎక్సైటెడ్, ప్యాషనేట్ అబౌట్ దేర్ ఓన్ థింగ్. బట్ వెన్ యూ ప్రెజెంట్ టు ది వెంచర్ క్యాపిటలిస్ట్, బేసిక్గా ఎవరైతే ఫండింగ్ ఇస్తానికని ముందుకు వచ్చారో వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ఐ కైండ్ ఆఫ్ లైక్ have some experience on it. I'm going to share with these new entrepreneurs, incomers, and then prepare them and then get ready for the main day. And 4th and 5th, they are going to present in the Catalyst, in the main event. So we receive a lot of applications already. So we filtering them with the venture capitalists. So we present all this, we screen them, we mentor them, and then after finalized, we share with the venture capitalists. Okay. So they will go through this and then they will identify again top 12 applications ni filter chestar. Okay. Our 12 ni they are going to present on the main day, on 4th. So our 12 lonchi kuda top 3 will be picked. They will be giving the prize money and then venture capitalists 2 ventures vacharu ante up to $500,000 they're going to invest. Okay. Or 2 investors వచ్చారు. ఓకే. బేసిక్గా ఇప్పటి వరకు ఈ అనుమానాలు చాలా మందికి ఉండొచ్చు, అంటే ఏ బేసిస్ పైన అనేది ఒకటి మాట్లాడాలి మనం ఇంకా. బట్ దానికన్నా కూడా ఎట్లా ఇంతమంది ముందు మనం ఎట్లా ప్రజెంట్ చేస్తాం, ఈ భయం బెరుకుంటుంది చాలా మందికి. ఈ భయాన్ని కూడా పోగొట్టేటందుకు ఆల్రెడీ వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్లో ఫిల్టర్ చేయడం మొదలైంది. ఒక రోజు ముందు లేదా 2 రోజుల ముందు ఆల్రెడీ వాళ్ళకు ఒక కాన్ఫరెన్స్ లాగా ముందుగానే వీళ్ళు కలిసి వాళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే నీ ఆలోచన ఏంది నాకు చెప్పు, నువ్వు ఎట్లా చెప్పాలి, నువ్వు ఎట్లా ప్రజెంట్ చేయాలి అందరి ముందు, ఎట్లా బిహేవ్ చేయాలి, ఇదంతా కూడా వాళ్ళే నేర్పించడం జరుగుతుంది. సో మెంటరింగ్, ఎస్, గైడెన్స్ అనేది ఇక్కడ నుంచే మొదలవుతుంది. సో మీకు ఆ టెన్షన్ కూడా లేదు, ఎట్లా ఏం చెప్పాలి, ఎట్లా కన్విన్స్ చేయాలి. నో, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్ థింగ్ ఆల్సో. ఆ కన్విన్సింగ్ థింగ్ కూడా మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అది కూడా దే విల్ ఓన్లీ టేక్ కేర్.
అసలు ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, సిస్టమ్ ఎట్లా నడుస్తుంది అనేది మాకు కూడా కొన్ని డౌట్స్ ఉండే, అవి క్లియర్ చేస్తున్నారు Sure, మీరు. sure. ఓకే, సో నౌ లెట్ మీ ఆస్క్, ఇన్ని అప్లికేషన్స్లో ఫిల్టర్ చేస్తున్నా అన్నారు. Right, ఆన్ వాట్ బేసిస్ యూ పిక్ పీపుల్ right. టు present themselves and their ideas on that day, Sure, sure. on the main day? మేము ట్రైన్ చేసేటప్పుడు when we receive the applications, all these newcomers, new startup companies, we will give them a format, ఒక Okay. పిచ్ డెక్ ఫార్మాట్ అని అంటాం. ఆ పిచ్ డెక్లో ఏముంటుందంటే మేబీ జస్ట్ 5 to 7 slides ఉంటాయి దాంట్లో, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇట్స్ యూజువలీ వీ ట్రై టు మేక్ ఇట్ ఇన్ 15 minutes. ఓకే, Presentation has to be within 15 minutes. We'll say 7 minutes only presentation. మిగిలిన 7 to 8 minutes question and answers. So 7 minutes లో whatever they have an idea, whatever they have achieved, where they are, what they need, everything has to be explained. ఓకే. So it's a very challenging. So all the years that experience and passion what they did, ఎవ్రీబడి ఇస్ నాట్ సేమ్ కదా, right, they're ఒకలాగా not the ప్రెజెంట్ same. చేయలేరు. చేయలేరు. యా, They have a very good ideas, but sometimes they cannot present. Yep. So we are leaving it, not just language is not a barrier. We tell them they can say it in Telugu or English, anything, any language. ఈ టెన్షన్ కూడా పోయింది పోండి. No, అసలు no ఈ worries. లాంగ్వేజ్ చెప్పాలని లేదు, తెలుగులో కూడా చెప్పొచ్చు హ్యాపీగా, అందరికీ తెలుగు వచ్చు, వాళ్ళందరికీ కూడా Right, right. అర్థం Absolutely, చేసుకోగలుగుతారు. everybody knows Telugu. All people are from here only. ఎస్ ఎస్. మరి So మీరెందుకు that's- తెలుగు మాట్లాడలేదు ఇవాళ? మంచిగా అచ్చంగా తెలుగు మాట్లాడండి సార్, Yes, I తెలుగు will మాట్లాడి try. తినాలనిపిస్తుంది. అలాగే మాట్లాడతాను. I'll try చేస్తాను. అలవాటు అయిపోయిందా మీకు అక్కడ? Right, right. Alright, ఓకే ఓకే. yes, but So- I will try. యా, సో నేను అడిగినట్టుగా మళ్ళీ ఒకసారి అడుగుతున్నా సార్ ఇదే ప్రశ్న. Sure, sure. వాట్ బేసిస్ యూ పిక్, అంటే ఏమేమి బేస్ చేసుకొని, వాట్ ఆర్ ద Right. పాయింట్స్, Right, వీళ్ళు చెప్పే ఐడియా పైన వీళ్ళకి ఒక క్లారిటీ ఉంది, right, right. అండ్ వీళ్ళ ప్రెజెంట్ చేయాలి, Right. వీళ్ళ ఆలోచన అందరి ముందు ప్రెజెంట్ చేయాలి Right. అనేది ఏ విధంగా పిక్ చేసుకుంటారు ఒక వ్యక్తి Sure, ఆలోచన? sure. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇదేంటంటే ఫస్ట్ ది ఐడియా షుడ్ బి ఎ యూనిక్ వన్. Okay. దట్స్ నెంబర్ వన్ బేసిక్ థింగ్. ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ న్యూ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ పీపుల్ వాంట్స్ ఇన్ ది మార్కెట్. అది బేసిక్ థింగ్, ఫస్ట్ థింగ్. ఓకే. Second, whoever is pitching or whoever is producing this idea has to be an expert in that field. ఓకే. It could be an agriculture, it could be a pharma, it could be Anything. an technology, anything. But whoever is doing it has to be an expert in that area. ఓకే. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళదే, అవును. దట్ ఈస్ వేర్ వీఆర్ ఇన్వెస్టింగ్, ఎస్. రైట్? అది ఉండాలి. నెక్స్ట్, వాళ్ళు ఇంతకు ముందు పాస్ట్గా ఏం చేశారు, పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఏంటి, ఒకవేళ ఎడ్యుకేషన్ బాగుందా, లేకపోతే బిజినెస్లో ఏమైనా సక్సీడ్ అయ్యారా, ఏమిటి? ఎందుకంటే మనం ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇన్వెస్టింగ్, దే గోయింగ్ టు సీ హౌ యూ గోయింగ్ టు గెట్ ది మనీ బ్యాక్. మీరు మనీ ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది. సో అది చూస్తారనమాట. అవును. సో వస్తుందా, మనీ వస్తుందా, ఎలా వస్తుంది, ఎంతకాలం పడుతుంది, ఒకవేళ ఇప్పుడు 1 yearలో వస్తుందా, ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే మనకి రిటర్న్స్, ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడు వస్తుంది, ఒక 6 monthsలో వస్తుందా, 1 year పడుతుందా, 5 years పడుతుందా, యా. ఆ ప్రొజెక్షన్ ప్లాన్ అది క్లియర్గా ఉండాలన్నమాట. అది క్లియర్గా ఉందా లేదా, అది ఉంటే అట్లా ఈ ఐటమ్స్ అన్నీ చూస్తాం. చూసి అలా కాకపోతే ఒకవేళ ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ ఐడియా, సంథింగ్ యూనిక్, అండ్ దెన్ హీఈస్ వెరీ ప్యాషనేట్, అండ్ దెన్ దే విల్ టేక్ ఛాలెంజ్ తీసుకుంటారు అనమాట. సో సమ్ టైమ్స్ ఒక ఛాన్స్ తీసుకుందాం, సంథింగ్ వెరీ గుడ్, సో యూనిక్, ఓకే లెట్స్ ట్రై, అట్లాంటివి కూడా తీసుకుంటాం. వండర్ఫుల్, సో వండర్ఫుల్. ఇట్స్ నాట్ నెసరీలీ ఒక ఆల్రెడీ ఉండాలని ఏమీ లేదు, ఐడియా బాగుండాలి, ఆ ప్యాషనేట్ కనిపెట్టాలి. దోస్ టూ ఆర్ ది మెయిన్ థింగ్స్. అవి ఉంటే డెఫినెట్గా దే విల్ కన్సిడర్. వెరీ నైస్. నిజంగా భారతదేశం నుంచి వెళ్ళిన వ్యక్తులే ఈరోజు యుఎస్ని పరిపాలిస్తున్నారు అనే విషయం ఎంత నిజమో దాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకుంటుంటూ వీళ్ళు ఇక్కడ రావడము, మళ్ళొకసారి లెట్స్ గివ్ అ ఛాన్స్, ఇంకొక ఛాన్స్ అవసరం మన వాళ్ళకి అని గుర్తించి రావడం అనేది వీళ్ళ గొప్పతనంగానే చెప్పాలి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ దీస్ న్యూ కమర్స్. అందరికీ ఇంకొకటి ఏంటంటే ఈ కమ్యూనిటీ అందరికీ హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఫండింగ్ని మెంబర్స్కి, మన వాళ్ళకి ఇవ్వాలి అన్నది మెయిన్ ఉద్దేశం.
That is the whole intention behind it, to support, ఏదేమైనా మీరు encourage. ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అది నాకు చాలా నచ్చేసింది. సో అదే దీన్నే అంటారు అనమాట దేశానికి తిరిగియడం అని. Absolutely. సో Pascal, giving ఇక్కడ back to మీ అందరికి మీ ఆప్తా టీం వాళ్ళందరికీ ఎంత దేశభక్తి ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. అండ్ గ్రూప్లో చాలా మంచి యూనో నేను ఇందాక అన్నట్టుగా ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వాట్సాప్లో కూడా విత్ ఇన్ 5 minutesలో ఇట్లా టిక్కుమని ఆన్సర్లు వచ్చేస్తాయంట. వీళ్ళు ఎవరన్నా ఒక క్వశ్చన్ పేస్ చేస్తే నాకు ఇది కావాలి, లేకపోతే వీళ్ళ కాంటాక్ట్ కావాలి, లేకపోతే ఈ హెల్ప్ కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఎనీథింగ్ అక్కడ పెట్టంగానే ఇమ్మీడియట్గా. సో అందులో మీరు కూడా ఒక మెంబర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో సార్ ఇప్పుడు వరకు ఆప్తాని వేదికగా మలుచుకొని అంటే ఎంత గొప్ప ఆపర్చునిటీ ఆప్తాలో ఉండడమే కావచ్చు, అండ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ ఐడియాని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో Right. వాళ్ళకి కావచ్చు ఒక మంచి ఆపర్చునిటీ ఇది. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఆఫ్టర్ దట్ అట్లీస్ట్ ఇప్పుడైనా మీ గురించి తెలుసుకోవాలని ఉంది నాకు. Sure. అండ్ ఏ ఇయర్లో సార్ మీరు యూఎస్కి వెళ్ళింది? 2000 వెళ్ళానండి. జూన్ 2000లో వెళ్ళారు. 2000. జాబ్ కోసం వెళ్ళారా? యా, ఇనిషియల్గా నేను జాబ్ మీద వెళ్ళాను. Okay. ముందు 98-99లో నేను హైటెక్ సిటీ మాదాపూర్లో ఫస్ట్ ఓ అప్పట్లో ఉన్నప్పుడు సైబర్ టవర్స్ యా యా అక్కడ చేశాను. అప్పుడు 9th floor Okay. ఇక్కడి నుంచి వెళ్ళాం. Oh. సో ఐ గాట్ సెలెక్టెడ్ ఇంటూ యుఎస్ కంపెనీ. ఇన్ని సంవత్సరాల్లో చాలాసార్లు మీరు ఇండియాకి వచ్చి ఉంటారు. బట్ ఇప్పుడు నాకు కలిసారు కాబట్టి అప్పటికి ఇప్పటికి హైదరాబాద్కి ఈ మీరు అంటున్న సో కాల్డ్ Yes, హైటెక్ yes. సిటీ ఏరియాకి ఏంటి తేడా అంటారు? ఓ ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అప్పట్లో బస్సులు కానీ ఇది కానీ ఏమి ఉండేవి కాదు. మాదాపూర్కి మాకు ఒక సుమో ఉండేది. మాసప్ ట్యాంక్ దగ్గరికి ఓకే మా ఎంప్లాయీస్ అందరికి టీం అందరికి ఒక సుమో వచ్చేది. ఓకే మేమందరం అక్కడ ఒక మాసప్ ట్యాంక్ దగ్గర సుమో ఎక్కి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం సైబర్ సిటీ. ఓకే అక్కడ అప్పట్లో ఫుడ్ కూడా ఏమి ఉండేది కాదు. రెస్టారెంట్స్ కానీ ఏమి లేవు. ఓ ఇప్పుడు చాలా ఉన్నాయి యా sir. యా అయినా సో రెస్టారెంట్ కూడా ఏం లేవు. సో వీ యూస్ టు గెట్ ఎ క్యాటర్ Okay. వచ్చి మాకు ఆఫీస్లో దే యూస్ టు బ్రింగ్ ది లంచ్ ఎవ్రీ డే. ఓకే యా యా సో ఏం దొరకదని అక్కడికే వండి తీసుకొచ్చి వడ్డించేటోళ్ళు. తీసుకొచ్చేవాళ్ళు. మళ్ళీ నైట్ అరౌండ్ 8:30-7 o'clock మళ్ళీ సుమో అందరం కలిసి మళ్ళీ బయటకు ఇంటికి వచ్చేవాళ్ళం ఇక్కడ మాసప్ ట్యాంక్. ఓకే సో ఫ్రమ్ దేర్ టు నౌ ఇట్స్ బికేమ్ ఎ హోల్ బిగ్ సిటీ హియర్. ఎస్ ఎస్ చాలా చేంజ్ ఉంది. చాలా ఏమనిపిస్తుంది ఇట్లా చూస్తే? ఫీల్స్ వెరీ గుడ్, గ్రేట్. అవునా? ఎప్పుడైనా అనిపించిందా నేను ఇక్కడ ఉండుంటే బాగుండేదేమో ఇప్పుడు అని? Oh yeah, so many times I feel. I mean, it's a mixed feeling, but it's a good both ways. Whatever I'm doing right now, I'm excited. But in the same time, it's a different experience, a different way I see it. But I'm very happy where it is right now, especially Hyderabad. అండ్ మనం అందరము మాట్లాడుకునేలాగానే ఇండియాతో పోటీగా అంటే వెరీ ఫార్ నిజంగా చాలా దూరంగా పోటీగా పైన ఎక్కడో ఉరుకుతూ ఉంటుంది యుఎస్ అని అంటూ ఉంటారు. Right. అంటే ఇంకా క్యాజువల్గా చెప్పాలంటే 30 ఏళ్ళు ముందు ఉంటుంది అంటారు. Right. సో ఆ యుఎస్ మీరు వెళ్ళిన 2000కి ఇప్పుడు ఈ 2024కి ఎట్లుంది? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ యూ ఫైండ్? So actually I contradict that. ఎందుకంటే టెక్నాలజీ వైజ్ ఎస్పెషల్లీ ఐటీ ఇండియానే ఫాస్ట్ ఉంటుంది. యా అంటే ఎట్లా ఉంటుందంటే యుఎస్లో దే బ్రింగ్ ది టెక్నాలజీ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ది కంట్రీస్. ఒక ఇండియానే కాదు, జర్మనీ నుంచి, యుఎస్ నుంచి, యూకే నుంచి, ఆల్ కంట్రీస్ నుంచి టాప్ నాచ్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చి యుఎస్ఏలో ఎంప్లాయ్మెంటే కానీ ఇది కానీ చేస్తారు. అవును. అందువలన దట్ ప్రోగ్రెస్. బట్ యాజ్ ఎ కంట్రీ టు కంట్రీ ఇఫ్ యూ సీ ఇట్ టెక్నాలజీ వైజ్ చూస్తే ఇండియా ఎస్పెషల్లీ మాసప్ ట్యాంక్ మన బేగంపేట ఇట్లలో ఉండే టెక్నాలజీ. సో అండ్ ఎస్ అండ్ యూర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. బాగా అబ్జర్వ్ చేశారు మీరు. టెక్నాలజీ అంతా ఇక్కడి నుంచి రావాల్సిందే. ట్రైనింగే కానీ ఎనీ న్యూ టెక్నాలజీ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ వుడ్ సే. అసలు చాలా గర్వంగా ఉంది ఈ మాట మీ నోట్లో నుంచి వినడం అనేది. ఇంకా గర్వంగా ఉంది. తప్పకుండా. సో దాని రూట్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి అంటారు ఎట్లా? వెరీ నైస్ టు నో. సో కమింగ్ టు యువర్ కంపెనీ కైజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, అసలు ఈ కైజన్ ఏంటి సార్? కొత్త ఉంది పేరు. So it's a Japanese philosophy. Okay. It's Kai and Zen. It's Oh. a Kai Zen. It's a 2 words mixed in. It's a continuous progress. Oh. Continuous progress. If we fix small changes and then grow. First, this is implemented in Japanese Toyota company. Okay. Manufacturing lo initial ga start chesaru this Okay. methodology. Okay. What they do is any area you fix small things in every day. And then you see a huge difference at the end of the
ఇయర్. ఐ మీన్ యూ డైలీ ప్రోగ్రెస్కి ఎక్కడో చోట ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుంటూ వెళ్తాం, కంటిన్యూస్గా ప్రోగ్రెస్ చేస్తాం అనమాట. ఓకే. సో దెన్ యూ సీ ఏ కంటిన్యూస్ ఇట్లా బుర్రకి చాలా పని ఉండాలి. దిస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ నాట్ ఇన్ టెక్నాలజీ వైజ్. Okay. ఇప్పుడు మీరు హెల్త్ వైజ్ అన్నా కూడా Uh-huh. రెగ్యులర్గా మనం కంటిన్యూస్గా చేస్తున్నాం అనుకోండి, వర్కౌటే చేస్తున్నాం. సో యూ డైలీ కన్సిస్టెంట్గా చేస్తూ ఉన్నాం, యూ సీ ది ప్రోగ్రెస్. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో, ఐ మీన్ ఎనీవేర్ యూ ఇంప్లిమెంట్ దిస్. ఓకే. ఓకే. అండ్ నేను విన్నది ఏంటంటే మీరు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తారు అక్కడ అని రైట్ చెప్పేసి. రైట్ రైట్. ఇది కూడా చాలా గుడ్ థింగ్ టు నో. అంటే ఐటీ వైపు సాఫ్ట్వేర్ సైడ్ రైట్ రైట్. అది కూడా గవర్నమెంట్కి వర్క్ చేస్తారు అని అంటే కొంతమందికి దే డోంట్ ఈవెన్ నో అనుకుంటా, నాకు తెలిసి ఏంది అనేది. బట్ ఇప్పుడు చాలా భూమిలో ఉంది ఇది. రైట్ రైట్. లైక్ ఎట్లా అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఉంటూ మెడికల్ సైడ్ చేయడం అనేది మంచి డిమాండ్ Yes, ఇప్పుడు మార్కెట్లో. రైట్ రైట్. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ టేక్ ఓవర్ ఫ్రమ్ గవర్నమెంట్? సో ఎట్లా అంటే ఎస్, వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. It's a unique area. Most of our, especially coming from India, entrepreneurs, not much into the government sector. Yes. Because it needs have to have some kind of like a knowledge on doing the business with the government. You have to know, understand what the procedures and then how the funding comes in. How do you bid? Request for proposals antaru. Proposals తీసుకుని how do you bid it? And then get the projects. చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అండ్ డెలివరీ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్. సో ఎందుకంటే యూ సీ ఎగ్జిక్యూషన్ గవర్నమెంట్ వేలో చేయాలి, దే నీడ్ లాట్ ఆఫ్ పేపర్ వర్క్. ప్రతి డేలో వాట్ ఎవర్ యూ డూయింగ్ ఇట్, యూ హ్యావ్ టు రికార్డ్ ఇట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ యూ సబ్మిట్. అండ్ దెన్ ఇన్ ద సేమ్ వే లైక్ ఫండింగ్ కానీ బిడ్డింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఓకే. అండ్ దెన్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. It has to be persistent, continuously చేస్తూ ఉండాలన్నమాట. Okay. So that's why, I mean, most of our folks not into the government funding is it takes time. Venture into it itself takes time. It's not a one day, okay, 1 year లో మనం చేసాము వచ్చేస్తుంది అనేది. మరి మీకు ఎట్లా వచ్చింది సార్ ఇంట్రెస్ట్ So I mean, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసేది? so before I get into my own government, I did couple of projects as a consultant. I worked. Okay. So that is how I learned the కాన్సెప్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఈ ప్రాజెక్ట్స్ బిడ్ చేయడము అవన్నీ అక్కడ నేర్చుకున్నాను నేను. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ ఐ డిడ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 10 years. I have a very good understanding. I've been doing a lot of almost $120-130 million projects I executed and delivered it. ఎక్కడైతే కన్సల్టెంట్గా పని చేశారో అక్కడే బిడ్డింగ్ కూడా చేసిండ్రు. Right. So Nice. I understand the concept and all that. So then at one point I realized there is we stuck in a box. Like I'm doing the same and then I'm doing it, working with the company and all that. Then I said, okay. At one point I realized it is stuck in there. I mean, there is a whole lot that I can do it, and that there is much opportunities outside this box. So that is how this Kaizen soft is evolved in it. నైస్. సో ఇలాంటి పనులు చేయాలి అని అంటే మీకు ఉండాల్సిన టీం కూడా, Yes. యూనో, ఐ థింక్ యూ షుడ్ డెవలప్ దేర్ స్కిల్, నాకు తెలిసి. Yes, absolutely. రైట్. ఎందుకంటే మీ కంపెనీకి కావాల్సింది ఏంటి, మీరు చేయించుకోవాలనుకుంటుంది ఏంటి అనేది వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ True. ఫ్రమ్ అదర్ కంపెనీస్, Yes. మీరు ట్రైన్ చేసుకోవాల్సి వస్తుంది. Yes, సో అది కూడా మీరే చేస్తారా? Yes. In the way I see it, in my company, anything in the company, I should be able to do at least to some level. Yes. I have to. Otherwise, I will learn it. But at least I know something. Let's say in the finance side or proposal writing or technology side, I should be able to understand and then address it. Otherwise, if there is any problem comes in, I have to depend on somebody else. నాకు ఇప్పుడు మళ్ళీ అర్థమైంది ఆప్తాలో మిమ్మల్ని ఆ చైర్లో ఎందుకు కూర్చోపెట్టారు అనేది. సో యాజ్ అ బిజినెస్ పిచ్ చైర్లో కూర్చోబెట్టడానికి కారణం కూడా అదే కావచ్చు. So I have to understand. వన్ ఆఫ్ ద రీజన్. యా. Absolutely, you need to know what is happening అనేది. So ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో కూడా I know how to identify the projects which are good for us, especially in healthcare side. That is our core strength. Healthcare side, healthcare IT side. And then once we identify them, what they need it. Suppose we get the request for proposals అంటాం. ప్రపోజల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఇది మనకి సూట్ అవుతుందా, మన క్యాపబిలిటీస్, స్కిల్ సెట్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తాం. చూసి దాన్ని బట్టి
మేము ఒక ప్రపోజల్ రాస్తాం అనమాట. వాళ్ళకి అడిగిన Okay. దానికి మేము రెస్పాన్స్ ఇస్తాం, రెస్పాన్స్ టు దట్ ప్రపోజల్. ఓకే. ఆ రెస్పాన్స్ని వాళ్ళు చూసి ఓకే దిస్ ఈస్ గుడ్ అండ్ దెన్ దే విల్ అప్రూవ్ అవర్. ఇదంతా వింటుంటే నాకు ఇప్పుడు బాగా ఫేమస్ అయిన పదం ఏదైతే మెడికల్ కోడింగ్ అని, రైట్. ఇది నిజంగా చాలా మంది నేర్చుకుంటున్నారు. మెడికల్ Yes. కోడింగ్ అనేది ఎట్లుంటుందో నాకు తెలియదు, నేను ఎప్పుడు నేర్చుకోలేదు. బట్ ఐ నో దిస్ వర్డ్ అండ్ ఐ నో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ యాక్చువల్లీ ఇంటూ ఇట్. రైట్ రైట్ బట్ దీనికి అంటే మీరేమంటారు అసలు, వాట్ ఈస్ ఇట్ అండ్ హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అంటే ఏమంటారు? రైట్ రైట్ మెడికల్ కోడింగ్ అనేది ఏంటంటే ఇటు బిల్లింగ్, ఇన్సూరెన్స్ వాటిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే డాక్టర్స్ ఆఫీస్లో Okay. ఒక ఇన్సూరెన్స్ అని అప్లై చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ మెడికల్ కోడ్ని వాడతారు. ఒక సపోజ్ సర్జరీకి ఒక కోడ్, లేకపోతే కన్సల్టింగ్కి ఒక కోడ్. ఆ కోడ్ని ప్రకారం వాళ్ళు చార్జ్ చేస్తారు ఇన్సూరెన్స్లో. ఓకే. సో ఆ కోడ్ అవన్నీ స్టాండర్డ్ ఉంటాయి. సో ఎనీ కంపెనీ దే యూజ్ దోస్ స్టాండర్డ్స్. ఓకే. సో ఆ స్టాండర్డ్స్ ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఆ కోడింగ్, ఆ బిల్లింగ్ని, ఆ ఇన్సూరెన్స్ కన్సల్టింగ్ని అంతా అవుట్సోర్స్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వై all of these US companies, they are putting in offices in India. All this codings, insurance billings and all that, they can do it from remote. Okay. So they don't have to be a doctor or a healthcare practitioner or anything. Yeah. So they can do it remotely. Billing, coding నేర్చుకుంటే so they can do it. So మేము ఏం చేస్తామంటే అలాంటి ప్రోగ్రామ్ని మేము సెట్ చేస్తాం అనమాట డాక్టర్స్కి, Okay. ప్రాక్టీషనర్స్కి. దట్ ఈస్ వాట్ వీ డూ. ఓకే. సో ఆ ఇన్సూరెన్స్ ఒక ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే ఆ సిస్టమ్ అంతా మేము ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాం గవర్నమెంట్కి. సో దే యూజ్ దట్. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఎట్ ద కైసర్. దీంట్లో ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి సార్ ఇప్పుడు? Opportunities, absolutely. Healthcare, IT side, healthcare is a very always booming. Anytime Yes, you need that yes. healthcare side, and then IT is there. That's a combination of healthcare and then IT. IT, yes. Always green. So a lot of opportunities, especially all these healthcare codes and all moving to India from the customer support point of view. All are coming to India, and then some goes to Philippines also. There are the other areas, but. I have seen many companies established in India for customer support side. There's a lot of Okay. progress in there. And then IT side there in US, every time they change. New technology comes. Hospitals lo gani, insurances lo gani. అవును. So we have to update those changes. So again, government releases the new proposals, new projects, Yes. they release it. And then that's where, so always there is a $1 trillion budget allocated for especially these VA, Veteran Affairs or Department of Defense, healthcare sector. Government funds a lot of money to this agencies. అందుకే టార్గెట్ చేశారా మీరు? It happens to be there. బట్ ఎస్, ఎవరో ఒకరు చేయాలి కాబట్టి అండ్ మీరు దాంట్లో ప్రావీణ్యులు కాబట్టి Yes, yes. యూఆర్ Yes, దేర్ అని yes. చెప్పొచ్చు. అండ్ ఇండియాలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి దీనికని మీరు ఇందాక మాటల్లో అన్నారు కాబట్టి. సో దీనికి హౌ అ పర్సన్ షుడ్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్ ఆర్ దెమ్సెల్వ్స్, ఎనీబడి? రైట్. సో దీనికి బేసిక్గా హెల్త్ కేర్ IT స్టాండర్డ్స్ ఆ యొక్క అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఉంటుంది. ఇన్సూరెన్స్లో కానీ బిల్లింగ్లో కానీ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఈ మధ్య ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. నేను ముందు చెప్పాను కదా, హైదరాబాద్లో లేని ఇన్స్టిట్యూట్స్ లేవు, ట్రైనింగ్ కానీ ఇది కానీ. సో నౌ వీ హ్యావ్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వేర్ దే కెన్ కోచ్ US స్టాండర్డ్ ప్రొసీజర్స్ని హెల్త్ కేర్ సైడ్ ఏమేమి వాడుతున్నారు, ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఇన్సూరెన్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి, అవన్నీ ట్రైన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. సో దట్ ట్రైనింగ్ విల్ హెల్ప్ టు బి ఇన్ టు దిస్. సమ్ కంపెనీస్ దే విల్ హైర్ ఎనీ గుడ్ కమ్యూనికేషన్ ఉండి బాగా మాట్లాడితే దే విల్ గివ్ కోర్సెస్ ఉంటాయా సార్ దానికి ఏమైనా? ప్రత్యేకంగా కోర్సులు Like ఏమి ఇప్పుడు మనం ఎట్లయితే లైక్ వి టాక్ అబౌట్ IT సైడ్, రైట్ మనం చాలా డిఫరెంట్ కోర్సెస్ గురించి Right. మాట్లాడుతూ ఉంటాం. రైట్ మీన్, Right. Yes. ఎక్సెట్రా. Right. సో సంథింగ్ లైక్ దట్ ఇటువైపు కూడా వీటికి ప్రత్యేకంగా వేరే కోర్సులు అన్నట్టుగా ఏముంది, ఎందుకంటే ఎవ్రీ కంపెనీ హ్యాస్ దేర్ ఓన్ కోడ్స్, ఓన్ రూల్స్. సో హైర్ చేసుకునేటప్పుడు మంచి కమ్యూనికేషన్ ఉందా,
ప్రెజెంటేషన్ ఉందా, లేకపోతే కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా లేదా అనేది చూసుకుంటారు. ఓకే. అండర్స్టాండింగ్ ఉండి సో దే విల్ టీచ్ మేబీ 2-3 వీక్స్ ఆఫ్ ఆన్బోర్డింగ్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఓకే. సో దే విల్ గివ్ దట్ ట్రైనింగ్ అండ్ దెన్ వన్స్ దే విల్ హ్యావ్ అగైన్ ఏ మెంటర్ జూనియర్ని కంబైన్ చేస్తుంటారు, చేసి ఒక టీమప్ చేస్తారు. సో వాళ్ళు ట్రైన్ చేసి దే విల్ గైడ్ దెమ్. ఇదంతా విన్న తర్వాత ఇక్కడ సంబడి హూ ఈస్ ఇంట్రెస్టెడ్ అండ్ ఆల్సో దే ఆర్ ఇన్ టు దిస్ సైడ్, దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నారు అనుకున్న వాళ్ళు మీ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటారు. ఇప్పుడు మీరు ఇదంతా చెప్పిన తర్వాత విన్న తర్వాత నాకు కూడా ఆపర్చునిటీ దొరికితే బాగుండు, నేను కూడా వెళ్ళి అక్కడ వర్క్ చేస్తే బాగుండు, లేదంటే ఇక్కడ నుంచైనా వాళ్ళ కంపెనీకి వర్క్ చేస్తే బాగుండు అని. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో 2 రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటి దే కెన్ వర్క్ ఫ్రమ్ రిమోట్. ఓకే. ఒకటి సో వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. ఒకటి ఇండియాలోని స్టాఫ్ ఉండి కొన్ని ప్రాజెక్ట్స్కి ఏంటంటే మేము తీసుకుంటాం కాంట్రాక్ట్, వీ గివ్ దెమ్ టు రిమోట్. ఓకే. సో ఇండియా నుంచి కూడా చేయొచ్చు. కొన్ని క్రిటికల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, దే హ్యావ్ టు బీ ఆన్ ది యుఎస్ఏ, యుఎస్ సిటిజన్ అయి ఉండాలి, అక్కడే చేయాలి. సమ్ యూ కెనాట్ అవుట్ సోర్స్ ఇట్ బికాస్ దే ఆర్ ది గవర్నమెంట్ ప్రైవసీ యాక్ట్ లో కంపల్సరీ సిటిజన్ అయి ఉండాలి కొన్ని ప్రాజెక్ట్స్ కి. సో యూ హ్యావ్ టు బి ఆన్ సైట్ అండ్ దెన్ సిటిజన్. అవి మనకి తప్పదు. కొన్ని అక్కడ ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్న మన వాళ్ళు కానీ లేకపోతే యుఎస్ సిటిజన్స్ కానీ. బట్ నేను ఏం చేయడానికైనా రెడీ సార్, బట్ నేను యుఎస్ కి రావాలనుకుంటున్నా అండ్ ఐఎమ్ ఆన్ దిస్ సైడ్ అని అంటే ఏం చెప్తారు మీరు? సో దానికి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మా దగ్గర కూడా స్టాఫింగ్ కూడా ఉంటుంది. మేము కూడా స్టాఫింగ్ సపోర్ట్ చేస్తాం. బేసిక్గా ఎవరన్నా ఉన్నా మన వాళ్ళని తీసుకొస్తూనే ఉంటాం. ఏంటంటే దానికి మళ్ళీ అగైన్ H1 ప్రాసెస్తోనే వస్తారు. సో సేమ్ స్టాండర్డ్ మనకి H1 ఫైల్ చేస్తాము, H1తో వస్తారు. వచ్చిన తర్వాత ప్రాజెక్ట్లో చేస్తుంటారు. ఇక్కడ ఆన్ సైట్ ప్రాజెక్ట్స్ చేస్తాం. కొన్నిటికి ఆన్ సైట్ ఉండాలనేది ఉంటుంది. ఆన్ సైట్ ఉన్న వాళ్ళకి H1తో కూడా ఓకేనే. అట్లా ఉన్న వాళ్ళకి H1 ద్వారా వస్తారనమాట. అట్లా రావచ్చు. ఓకే. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే బేసిక్గా వెన్ ఇట్ ఇస్ అ ఫ్యాక్టరీ ఆర్ సంథింగ్ ఎల్స్, ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం అనేది డిఫరెంట్ ఫ్రమ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. సో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే ఒక వ్యక్తి ఏమేమి ఇన్వెస్ట్ చేయాలి? నాట్ జస్ట్ మనీ ఎంత అనేది అడిగితే అది వేరేలాగా అడిగేదాన్ని నేను, బట్ వాట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఎగ్జాక్ట్లీ? Well, obviously, time అయితే ఇన్వెస్ట్ చేయాలి. You have to put a lot of time hours into it. It's not easy. I mean, you might have heard from many of the other entrepreneurs. So we dedicate a lot of time. I mean, when you are an employee, it's a whole different case. It doesn't take, I mean, you do 8 hours and then you're done and then you're done with it. Ikkada no hours. No hours. Mottam eppudu padthe appudu no hours, no weekend, no even, and an entrepreneur journey is almost like this. Even the vacation కెళ్ళినా కూడా you check on the emails ఏదైనా critical గా వస్తే చేస్తుంటాం. But we have a staff to support and all that, but we cannot just like okay vacation లో I'm not going to do anything అనేది stage కి వెళ్ళాలి. But వెళ్తే it is good, but most of the time some or the other we have to respond. Not necessarily every time మనకు అది చేయాలి అనేది లేదు, కాకపోతే కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎస్ టైం పెట్టాలి. అండ్ దెన్ సెకండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ టీమ్. ఐడెంటిఫై చేయగలగాలి. మంచి టీమ్ని హైర్ చేసుకుని వాళ్ళని కొంచెం ట్రైన్ చేసుకుని, ఇట్స్ ఆల్ అబౌట్ కల్చర్. చూసింగ్ అ టీమ్ ఇస్ ఇంపార్టెంట్ అంటున్నారు మీరు. అబ్సల్యూట్లీ. మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీ టీమ్ని? టీమ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బేస్డ్ ఆన్ ది సమ్ టైమ్స్ ఒక ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. ఆ ప్రాజెక్ట్లో వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ దే లుకింగ్ ఫర్ దట్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్లో ఒక్కొక్కసారి డేటాబేస్ సైడ్ టెక్నాలజీ వైజ్ కావాల్సి వస్తుంది, ఆర్కిటెక్చర్ వైజ్ కావాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనం టీమ్ని ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ ఈజీ ఫర్ మీ. నేను టెక్నాలజీ వైజే ఉన్నాను. ఆల్మోస్ట్ 2 decades I've been in the IT side. As an enterprise architect, I understand the whole concept. So it is easy for me being that, అదే నేను చెప్పాను కదా ముందు, మనకి ఆ టీమ్ని ఐడెంటిఫై చేసుకుంటాం. నేను ఉండటం వల్ల ఐ నో అటు డేటాబేస్ సైడ్ కానీ ప్రోగ్రామింగ్ సైడ్ కానీ ఐ కెన్ ఐడెంటిఫై హూ ఈస్ ది రైట్ క్యాండిడేట్ ఫర్ దిస్ రైట్ జాబ్ ఆర్ రైట్ టాస్క్. సో ఆ టీమ్ని ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రాజెక్ట్ని కరెక్ట్ అసైన్మెంట్ చేస్తే డెఫినెట్గా విల్ గెట్ ది సక్సెస్. నైస్. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్ సార్? థర్డ్ పాయింట్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. బేసిక్గా వీ కాల్ దెమ్ యాజ్ SME అన్నట్టు. ఓకే. ఒక్కొక్క సైడ్ ఆ SME అనేది చాలా క్రిటికల్.
సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని అంటారు. ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ హెల్త్ కేర్ సైడ్ మీరు ఎంత కోడ్స్ అని అనుకున్నాం కదా, ఆ కోడ్స్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క స్పెసిఫిక్ ప్రాసెస్ని వాడతారు. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఏంటంటే ఆ ప్రాసెస్ అంతా ఆల్రెడీ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు దే కెన్ గైడ్ ఈ టీమ్కి, కొత్త టీమ్కి మెంటర్ చేయగలుగుతారు. అదర్వైజ్ ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లేకపోతే ఆల్ దీస్ మెంబర్స్కి కష్టం అవుతుంది. అంటే దే విల్ టేక్ టైమ్ టు లెర్న్. సో అది ఈజీ అవుతుంది అనమాట. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కనుక ఉంటే దే విల్ గైడ్ దెమ్, దే కెన్ వర్క్ విత్ ది కస్టమర్ క్లయింట్ ఆల్సో. వాళ్ళకి ఏం కావాలనేది చాలా ఈజీగా అర్థం అవుతుంది. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం కావాలి అనేది ఈజీగా అర్థం అవుతుంది. సో ఈ లెక్కన మీరు అంటే మీరు ఆల్రెడీ హెల్త్ కేర్ ఐటీ వైపు ఉన్నారు కాబట్టి, అది ముఖ్యంగా యుఎస్లో, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ ఫైండ్ ఇన్ హెల్త్ కేర్ స్ట్రీట్స్ హియర్? అంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర హెల్త్ కేర్ స్ట్రీట్ అని పెడతారు కొన్ని హాస్పిటల్స్కి. లైక్ వీ హ్యావ్ సమ్ మేజర్గా, అంటే కొన్ని పేర్లు చెప్పొద్దు సో కొన్ని హాస్పిటల్స్వి, బట్ హెల్త్ కేర్ స్ట్రీట్స్ అని, హెల్త్ కేర్ యూనో దే హ్యావ్ ఎ సెపరేట్ బ్లాక్ ఫర్ దట్, వర్కింగ్ పీపుల్ దేర్, చాలామంది అందులో పనిచేస్తూ ఉంటారు. సో మీ దగ్గరికి అంటే యుఎస్ దగ్గరికి ఇక్కడికి వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్? మేజర్ డిఫరెన్స్ అంటే యుఎస్లో I would say around 80 to 90% of the people have to have like an insurance అయితే ఉంటుంది. డెఫినెట్గా ఉండాలి. సో చాలా ఎక్స్పెన్సివ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దట్ స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుందన్నమాట. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ ఏంటి, ఎంత కవరేజ్ అవుతుంది ఏంటి అనేది ఉంటుంది. సో అది మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది. ఐదర్ యూ గో టు ది బిగ్ హాస్పిటల్స్ లైక్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్స్ ఉంటాయి, చిన్న చిన్న డాక్టర్స్ ఆఫీసెస్ కూడా ఉంటాయి, సో క్లినిక్స్ అవి కూడా ఉంటాయి. సో యూజువల్గా పేషెంట్స్ హ్యాస్ టు గో త్రూ ది క్లినిక్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రికమెండ్ చేస్తారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూపించుకోవాలి అని. సో ఆల్ దిస్ ఇన్ ఏ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తుంటుంది అక్కడ మనకి యుఎస్లో. ఇక్కడ నాకు తెలిసి మనకి ఆ స్టెప్ బై స్టెప్ అనేది డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, అక్కడ డాక్టర్స్ చూస్తారు. నాట్ మచ్ యాక్చువల్లీ, ఎందుకంటే నిజంగానే ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చింది ఒక పర్సన్కి అంటే వి గో టు క్లినిక్ యాజ్ యు సెడ్. క్లినిక్లో డాక్టర్ ఏంటంటే దిస్ ఇస్ అ బిగ్ ఇష్యూ, యూ హ్యావ్ టు గో టు అ బిగ్గర్ వన్, బిగ్గర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే బిగ్గర్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇక్కడైతే బాగుంటుంది, దే సజెస్ట్. దెన్ లేటర్ ఆన్ ఈ పర్సన్ ఇష్టం వేర్ హీ వాంటెడ్ టు గో, ఎక్కడ ఆయన ఇన్సూరెన్స్కి తగ్గట్టుగా ఒక హాస్పిటల్ ఇచ్చేస్తుంది అనేది. సో ద ప్రాసెస్ ఇస్ సేమ్, బట్ లెట్స్ కమ్ టు ఇన్సూరెన్స్ థింగ్. ఇన్సూరెన్స్ అన్నమాట. సో హౌ ఆర్ ద ఇన్సూరెన్స్ వర్క్ ముఖ్యంగా హెల్త్ వైపు అక్కడ కానీ ఇక్కడ కానీ, లేకపోతే ముఖ్యంగా అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటారు అసలు? సో ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఈ రూల్స్ని ఇంప్లిమెంటేషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైనా డాక్టర్స్ తప్పు చేసినా, లేకపోతే ఇన్సూరెన్స్లో రాంగ్ కోడ్స్ వాడి పేషెంట్ని ఎక్కువగా మనీ చేద్దాము, బిల్లింగ్ కరెక్ట్ చేద్దామన్నా, అట్లాంటి మిస్టేక్స్ చేస్తే దే విల్ హ్యావ్ ఎ సివియర్ పెనాల్టీస్. సమ్టైమ్స్ దే విల్ లూజ్ దేర్ సర్టిఫికేట్. సో ఎనీ ఏరియాస్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దీస్ రూల్స్. ఇంప్లిమెంటేషన్లో చాలా సీరియస్గా ఉంటుంది. దే హ్యావ్ టు ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. అది కొంచెం నాకు అక్కడ చాలా ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు అక్కడికి ఇండియాకి. ఆ రూల్స్ వలన కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు ఇండియాలో, యుఎస్లో. ఇక్కడ కొంచెం కంపారిటివ్లీ కొంచెం ఆ ఇంప్లిమెంటేషన్లో కొంచెం తేడా ఉంటుందని అనిపిస్తుంది నాకు. అండ్ ది అదర్ థింగ్, ఇక్కడ ఇన్సూరెన్స్ ఒకటే కాదు మ్యాటర్. ఇన్సూరెన్స్ ఎప్పుడు పనిచేస్తుంది మనకి అని అంటే, మనం ఎన్ని రోజులు ఉంటామో చూసి అదంతా కలిపి ఇట్ కమ్స్ అండర్ ఇన్సూరెన్స్. బట్ ఇక్కడ లైక్ మా దగ్గర ఉన్న కొన్ని వార్తలను బేస్ చేసుకుని అడగాలన్నా, లేకపోతే కొన్ని పబ్లిక్ మాట్లాడుకునే దాన్ని బేస్ చేసుకుని అడగాలన్నా కూడా హాస్పిటల్స్ అన్నీ కమర్షియలైజ్ అయిపోయాయి. దే ఈవెన్ బై డాక్టర్స్. అంటే ఒక గొప్ప విద్యని నేర్చుకొని ఒక ప్రాణాన్ని పోయగలిగే ఒక డాక్టర్ని కూడా దే హైర్ కార్పొరేట్. సో ఈ స్టైల్లో నడుస్తున్న ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా బిల్లింగ్ పెద్దగా చేయడానికి
Right. వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ పేషెంట్ ఎక్కువ రోజులు ఉంచుతారు. Right, exactly. This happens. It happens. ఇది అక్కడ కూడా జరుగుతుందా? జరుగుతుందని చెప్తాను. జరగదని మొత్తం అంటే జరగదని చెప్పలేను, ఎందుకంటే దేర్ కేసెస్ దే కేమ్ అవుట్ ఇన్ ది న్యూస్ ఆల్సో, దేర్ ఆర్ సమ్ కేసెస్ దేర్. కాకపోతే ఏంటంటే రిలేటివ్గా కొంచెం తక్కువ వినిపిస్తుంది, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే దే హ్యావ్ ఎ స్ట్రిక్ట్ రూల్స్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ అండ్ దెన్ పెనాల్టీస్ కానీ చాలా సివియర్గా ఉంటాయి. అందువలన కంపారిటివ్గా తక్కువ, అందుకే దొరకనంత వరకు రాజే, దొరికితే ఇదన్నట్టు. సో అలాంటివి ఉంటాయి, కాకపోతే కార్పొరేట్ లెవెల్లో కొంచెం పాలిష్డ్గా ఉంటాయి, మనకు కనపడవు. బట్ వెన్ ది న్యూస్ కమ్స్ అవుట్ యూ రియలైజ్ ఇట్, ఓ వాట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. బేసిక్గా గవర్నమెంట్ ఏదైతే చేసే చట్టాలు ఉంటాయో ఆ చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా సిస్టమ్ కరెక్ట్గా నడుస్తుంది. సో ఈ సిస్టంలో భాగంగా ఇంకో ప్రశ్న అడుగుంది సార్ మా దగ్గర. లైక్ ఇప్పుడు మా దగ్గర రెగ్యులర్గా మేము వార్తలు చదువుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు ఈ పలానా గవర్నమెంట్ బిల్లులు పెండింగ్ పెట్టింది, బిల్లులు లేక కాంట్రాక్టర్లు లేకపోతే మీలాగా ఎవరైతే హెల్త్ కేర్ ఐటీ వైపు కంపెనీస్ కొలాబరేట్ అయి ఉంటారో గవర్నమెంట్తోని, వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఫర్దర్ వర్క్ చేసుకోలేకపోతున్నారు అనే వార్తలు రెగ్యులర్గా చదువుతూ ఉంటాం మేము. ఇది అక్కడ కూడా జరుగుతుందా? ఇట్స్ ఎ గవర్నమెంట్ ఐ వుడ్ సే. సో తేడా పెద్దగా ఏం కనబడదు. ఐ మీన్ డిలే అయితే ఉంటుంది, సేమ్ గవర్నమెంట్ జాబ్లు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ దేర్. ఐ మీన్ చాలా రికార్డెడ్గా, ప్రాసెస్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో వెన్ యూ సబ్మిట్, వెన్ దే సే ఎస్ అప్రూవ్డ్, దెన్ యూ గాట్ ది మనీ. బట్ టేక్స్ టైం. సేమ్ ఇట్లానే అవుతుంది, టైం పడుతుంది. తిరగవసరం లేదు, యూ డోంట్ హ్యావ్ టు. ఐ మీన్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత, లెట్స్ సే వీ బిడ్ ఫర్ ఎ ప్రాజెక్ట్ అండ్ దెన్ వీ కంప్లీటెడ్ అండ్ దెన్ దే యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దెన్ వీ సబ్మిట్. వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అండ్ ఇట్ ఈస్ డన్. దానికి మళ్ళీ వెనకాల తిరగటం అనేది ఏముండదు. ఒకసారి అప్రూవ్డ్ అయిన తర్వాత ఇంకా మూవ్ ఆన్, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. బట్ ఈ డిలే ఎందుకని అంటున్నానంటే, సపోజ్ ఒక స్టాఫ్ ఒక వెకేషన్కి వెళ్ళాడు అనుకోండి 15 days, ఆ ఫైల్ అక్కడే ఉండిపోతుంది. Most of the cases, unless until somebody he comes back or somebody who is doing the backup చేస్తున్న వాళ్ళు తీసుకుని చేస్తే తప్పితే కానీ అదర్వైజ్ ఇట్ విల్ స్టక్ దేర్. సో అట్లాంటి డిలేస్ ఉంటాయి, అలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి. సో ఇట్స్ ద సేమ్ వే. బట్ కాకపోతే ఏంటంటే మనీ మాత్రం పోదు, వచ్చేస్తాయి ఎప్పటికైనా. ఎస్ ఇట్స్ నథింగ్ టు డు విత్ గవర్నమెంట్ చేంజ్ అయినా. ఒకవేళ బాగా లేట్ వస్తే ఎప్పుడైనా డూ దే పే ఇంట్రెస్ట్ సంథింగ్? అది కాంట్రాక్ట్లో మనం ఇనిషియల్గా తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ దే విల్ సే నెట్ 60 కానీ నెట్ 30 అని కూడా అంటూ ఉంటారు. అంటే 30 days, 60 days, 90 days అనేది ముందే చెప్తారు. సో అది కాకుండా ఉంటే సమ్ టైమ్స్ దే విల్ ఇష్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే విల్ ట్రై టు మీట్ దట్. బట్ మనీ అయితే వస్తుంది, అదే డిలే అవుతుంది ఒక్కొక్కసారి. బట్ మీ పర్సనల్ ఉద్దేశం చెప్పండి, యుఎస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్కి పనిచేయడం బెటరా దిస్ ఐటీ సైడ్, ఆర్ ఎల్స్ ప్రైవేట్గా ఏదైతే కార్పొరేట్గా నడుస్తాయి అలాంటి వాటికి ఏమన్నా పనిచేయడం బెటర్ అంటారా? సో యుఎస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నట్టుగా ఏమి ఉండవండి. హాస్పిటల్స్ ఉంటాయి అంతే. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయంటే, వెటరన్స్ ఉంటారు చూడండి, యుఎస్లో మిలిటరీకి వెళ్ళి రిటర్న్ వస్తారు చూడండి, వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అని, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్ అఫైర్స్ అని, వాటికి ఏంటంటే గవర్నమెంట్ ఫండ్ చేసి వాళ్ళకి ఇస్తుంటుంది. బట్ ఎనీ హాస్పిటల్స్లో ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు ట్రీట్మెంట్ చేసుకుని బిల్లు కట్టలేకపోతే that goes to the hospitals and then they will submit or they reimburse some or the other way to the government ki etla gon submit chestaru. But there is not like a specific this is a government hospital, it's a free anatla atla undadu anamata. So that's why it is important that you have to go through the insurance and everything needed. ade lekapothe endante bill ostundi, but over the lifetime you can pay. నాట్ నెసరీలీ ఇప్పుడు రేపే కట్టేయాలి అన్నట్టు ఉండదు. యూ వర్క్ విత్ దెమ్, నాకు ఒక సంవత్సరం టైం కావాలి, వీ పే ఇంక్రిమెంటల్గా ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు. అలా ఎక్కడికి పారిపోరన్న ఒక ఇది ఉందన్నమాట. అబ్సల్యూట్లీ. ఐ మీన్ దర్ ఇస్ నో వే యూ కెన్ గో, యూ హ్యావ్ ట్రాక్డ్ ఎవ్రీథింగ్. సోషల్ సెక్యూరిటీస్ అవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటారు. సో పీపుల్ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిస్టమ్. ఇంకా డీప్ వెళ్తుంటే నిజంగా వీఆర్ కంప్లీట్లీ గెటింగ్ ఇన్ టు ది సబ్జెక్ట్ నిజంగా. బట్ ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈజ్ మచ్ నీడెడ్ ఈరోజు.
టు నో హౌ అ కంపెనీ వర్క్స్ అనేది. ఎందుకంటే ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలన్నా, లేకపోతే మీ తర్వాత నెక్స్ట్ ఇంకా మార్కెట్లోకి ఇలాంటి కంపెనీస్ ఎన్నో రావాలన్నా కూడా ఇవంతా తెలుసుకోవాల్సిందే. అబ్సల్యూట్లీ. సో డెఫినెట్లీ ఇదంతా బాగా పనికొస్తుందని అనుకుంటున్నాను నేను. అండ్ సార్, టు బీ అ ఆంటర్ప్రినర్, మీరు ఇది కాకుండా ఇంకేదైనా వేరే బిజినెస్లు చేస్తారా? చేస్తుంటాను, బట్ దిస్ ఇస్ ది ప్రైమరీ అని చెప్తా ఉంటాను. ఇది మెయిన్. అందుకోసం మనం దీని గురించి మెయిన్గా మాట్లాడుకున్నాం సార్. బట్ నెక్స్ట్ ఇంకా వేరే ఏంటి, సెకండరీ ఏంటి? కొన్నిట్లో ఇన్వెస్ట్ చేశాను, ఇట్లా రియల్ ఎస్టేట్ సైడ్ కానీ లేకపోతే మైనింగ్ సైడ్ కానీ టు ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, డైవర్సిఫై చేస్తుంటాం. అట్లా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్ అంటారా? Absolutely. So you diversify it. I mean, for example, stocks lo kuda మనం diversify try to చేస్తాం అన్నమాట. సో అట్లానే వాట్ ఎవర్ ది ఇన్వెస్ట్మెంట్స్ దట్ యూ డూయింగ్, సమ్ టైమ్స్ రియల్ ఎస్టేట్ లో చేస్తుంటాం, కొంతమంది స్టాక్స్ లో చేస్తుంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాం. Right? I mean, so they have an idea, you have some money, and then you invest with them. Then again, Aapta comes here. Right. Yes. So Aapta చేస్తున్నది కూడా అదే. Right. So there are, especially in this competition also, not only these venture capitalists, there are investors, like whoever the entrepreneurs coming into that event, they listen to these pitches and then they like the idea, not necessarily top 3K వాళ్ళని ఏం లేదు. Somebody like that, agricultural products వస్తున్నాయి, so somebody passionate about agriculture, they want to invest in that area, so they will invest in it. So atla, so ది అదర్ డైవర్సిఫైలో స్టార్ట్అప్ కంపెనీస్కి ఇన్వెస్ట్ చేస్తుంటారు కొంతమంది. యా. అండ్ ఇప్పుడు వరకు చాలామంది ఆంటర్ప్రినర్స్ని నేను అడిగింది ఏంటంటే, ఒక మంచి ఆంటర్ప్రినర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇలాంటివి అడిగిన. బట్ మిమ్మల్ని అది అడగబుద్ధి అవ్వట్లేదు నాకు. నేను మిమ్మల్ని వేరేలాగా అడుగుదాం అనుకుంటున్నా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంతోమంది బిజినెస్ మ్యాన్లను చూస్తూ ఉంటారు, ఎంతోమంది కొత్త ఆలోచనతో వచ్చిన వాళ్ళని కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు. సో ఎప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ హీ స్మార్ట్, హీఈస్ ఇంటెలిజెంట్ అని అంటారు అంటే ఏ క్వాలిటీస్ని బట్టి మీరు అది చెప్పగలుగుతారు దట్ దిస్ పర్టిక్యులర్ బిజినెస్ మ్యాన్ ఇస్ అ ఇంటెలిజెంట్ ఫెలో అని? ఎస్పెషల్లీ ఐ వుడ్ సే రిస్క్ టేకర్ ఉంటారండి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకర్. ఐ వుడ్ సే క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకర్ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ ఎంటర్ప్రెనర్, బికమ్ ఏ గుడ్ ఎంటర్ప్రెనర్. ఎందుకంటే ఫస్ట్ రిస్క్ అనేది ఇంపార్టెంట్, హై ది రిస్క్ హై ది గెయిన్. బట్ ఇన్ ది సేమ్ టైం గుడ్డిగా ఏదో ఓకే రిస్క్ చేద్దాం ఓకే అని ఇన్వెస్ట్ చేయకుండా క్యాలిక్యులేటెడ్గా చేస్తాం. ఇప్పుడు సపోజ్ అదే ఒక ఇన్వెస్టే చేయాలని అనుకున్నాం, ఒక ఎంటర్ప్రెన్యూర్ క్యాలిక్యులేషన్ ఉంటుందట. ఎస్, అబ్సల్యూట్లీ. ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఓకే. సో అది ఉంటే ఏంటంటే యూ ఇన్వెస్ట్, డైవర్సిఫై మంచిగా చేసుకుంటాం, ఒకటే చోట మొత్తం పెట్టకుండా యూ డైవర్సిఫై ఇట్. ఓకే. సో ఒక దగ్గర లాస్ అయినా ఒక దగ్గర వస్తుంటుంది, యు గెట్ ది మనీ. ఓకే. సో యాజ్ అన్ ఎంటర్ప్రెనర్ దట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈజ్ ఎ వెరీ కీ. ఓకే. అది ఉన్న వాళ్ళు డెఫినెట్గా సక్సీడ్ అవుతారు, ఇంటెలిజెంట్ బిజినెస్ డెఫినెట్గా సక్సీడ్ అవుతారు అని నా ఉద్దేశం. వెన్ యూ కాల్ హిమ్ యాజ్ అ స్మార్ట్ పర్సన్, స్మార్ట్ బిజినెస్ మ్యాన్, ఎలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఆ పర్సన్కి స్మార్ట్ పర్సన్ అని అంటారు మీరు? ఎట్లా అంటే అదేనండి, అది స్పాంటేనియస్గా కొన్ని డెసిషన్ తీసుకుంటారు. నాకు మంచి ఎగ్జాంపుల్ ఐ సీ ఇలాన్ మస్క్. సో మై ఫేవరెట్ ఎంటర్ప్రెనర్. సో ఆయన చాలా ఐ మీన్ ఐ ఫాలో హిమ్ వెరీ క్లోజ్లీ, ఐ లైక్ హిమ్. సో అట్లా కొన్ని స్మార్ట్ డెసిషన్స్ తీసుకుంటారు, యూనిక్గా ఉంటాయి. బట్ పీపుల్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ట్విట్టర్ ఇప్పుడు ఇలాన్ మస్క్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ ఓకే చేంజ్ ది నేమ్ చేంజ్ చేశాడు. నేను చేసిన అరే ఇంత కాలం నుంచి ఇది ఉంది కదా మళ్ళీ చేంజ్ చేస్తున్నాడు ఎందుకు అని నేమ్ చేంజ్ చేస్తారు ఆయన. ఒక్కొక్కసారి సింబల్ చేంజ్, ఏమంటారు లోగో చేంజ్ చేస్తారు. అండ్ దెన్ హీ ఆల్సో రెడ్యూస్డ్ ఫ్రమ్ 80% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ని తీసేసాడు. అండ్ దెన్ హీ సెడ్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ టు వర్క్, ఉంటే రండి లేదా లేదన్నాడు. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ లైక్ ఏ డెసిషన్స్ హీ టేక్స్. ఓకే. అండ్ దెన్ హీ సక్సీడ్స్ ఇన్ ఇట్. I cannot call these decisions as a smart decision. Intelligent decision గా అయితే అనుకోరు ఎవరు, డెఫినెట్లీ. బట్ దాంట్లో సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు మీరు అంటుండొచ్చు. నిజంగానే అంటే లైక్ మీరు ఎట్లా చూస్తారు చెప్పండి నాకు ఒకసారి. నేను మనకి కామన్ ఎంటర్ప్రెనర్స్, కామన్ పీపుల్కి అది
అదేం రిస్క్, అదేంటి అట్లా చేశాడు అని అంటాం. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. సో బట్ హీ హ్యాస్ అ విజన్ దట్ విల్ వర్క్. ఓ ఇదంతా ప్లాన్డ్ గానే చేశారంటారు. Exactly, of course, 100% plan, very plan. I mean, otherwise he wouldn't take that decision. సో వాట్స్ హిస్ ప్లాన్ బిహైండ్ ఇట్ అంటారు సార్ అకార్డింగ్ టు యూ? So he knows that it will work. I mean, he's a very smart guy. So he knows that, okay, 20% తో ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది హిస్ క్యాలిక్యులేషన్. ఓకే. సో హీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాడు ఆయన. యా సో 20% ఉంచుకున్నాడు. సో స్మార్ట్ పీపుల్ ఉంచుకున్నాడు. ఐడెంటిఫైడ్ whatever the 20% people, he kept them. That's a calculated risk again. And then all the remaining people, you have to come to the work. All 5 days you have to come. Otherwise you leave. ఓకే. ఇలాంటి రిస్క్ ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుంది ఒక బిజినెస్ మ్యాన్కి? Every day I would say. డేలో సమ్ ఆర్ ది అదర్ వేస్. సమ్ టైమ్స్ ఇన్ హెచ్ఆర్లో తీసుకుంటాం, సమ్ టైమ్స్ టెక్నాలజీలో తీసుకుంటాం. ఒకసారి ఇప్పుడు మెమరీ అయిపోయింది, డేటాబేస్ అయిపోయింది, ఏం చేయాలి, ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తారా అయితే? అబ్సల్యూట్లీ చేస్తాం. ఎనీథింగ్ విచ్ యూ హ్యావ్ డన్? వీ హ్యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫింగ్ కంపెనీ అనుకున్నప్పుడు హైదరాబాద్లో ఇనిషియల్గా చేసాం. తర్వాత సమ్ టైమ్స్ వీ ఐడెంటిఫైడ్ నాయిడాలో అయితే బాగుంటుంది అనేది ఐడెంటిఫై చేసాం. సమ్టైమ్స్ ఓకే విల్ గో విత్ నాయిడా. సో వీ సెటప్, వీ వెంట్ దేర్ అండ్ దెన్ సా దే ఐడెంటిఫైడ్ ది టీమ్ అండ్ దెన్ డ్రాస్టిక్గా చేంజ్ చేసాం అనమాట. సో ఇట్ వర్క్డ్ అవుట్. సో ఇట్లా హౌ డు యూ డిఫర్ ఇట్? లైక్ ఎట్లా అంటే ఇక్కడ పెట్టుంటే ఏం జరిగేది, అక్కడ పెడితే ఏం జరిగింది అనేది మీరు చూసిండ్రు కాబట్టి ఏం జరిగేది ఇక్కడ పెట్టుంటే, స్టాఫింగ్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఒకవేళ చేస్తున్నప్పుడు సక్సీడ్ కావట్లేదు. సో వీ ఐడెంటిఫై గెటింగ్ హార్డ్ టైమ్ టు ఫైండ్ సమ్ స్పెసిఫిక్ స్కిల్ నిచ్ హియర్. So we said, okay, let's try a little different. We identified a couple of people there and then we say, okay, let's stop here and then let's go build the team there. అట్లా చేసాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి? So no, I'm basically building again. Now see, over the period you learn a lot. Lessons learned అని అనుకుంటాం. ఒక్కొక్క దాంట్లో we go back and then learn, okay, where the mistakes has happened and then we fix it. Again, Kaizen comes in. కంటిన్యూస్గా ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రో అవుతూ ఉంటాం. ఎస్ కైజన్ పేరులోనే ఉన్నప్పటికీ ఎక్కడైనా కైజన్ ఇనిషియల్ స్టేజ్లో ఏదైనా పెద్ద తప్పు చేసిండ్రా మీరు? చేసిండ్రా? వాట్ వాజ్ ఇట్? అదే అంటున్నాను, ఇనిషియల్గా టీమ్ని బిల్డ్ చేసేద్దామని చెప్పి ఒకటేసారి పెద్ద టీంని బిల్డ్ చేశాను. చాలా మంది తీసేసుకున్నాను. ఓకే. సో రిక్వైర్మెంట్స్ రాలేదు బట్ టీమ్ ఉంది. ఐ వాజ్ కీప్ పేయింగ్ ది సాలరీస్. సో దట్స్ ఎ బిగినర్ మిస్టేక్స్. ఐ లెర్న్డ్ ఇట్. నౌ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్స్ వి బిల్డ్ ది టీమ్. సో రివర్స్లో వస్తూ ఉంటాం. సో దట్ వే ఇట్స్ మోర్. నౌ ఐ మీన్ ఐ అండర్స్టాండ్ నౌ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్స్ నాకు తెలుస్తుంది ముందే ఏం కైండ్ ఆఫ్ ఎ టీమ్ బిల్డ్ చేయాలి అనేది. సో వీ ఫార్మ్ ది టీమ్, వీ ఐడెంటిఫై ది టీమ్ and then by the time the project is ready to us to do it, we build it. బట్ ఈ రెండిటి మధ్యలో మీలాంటి ఒక ఆంటర్ప్రెన్యూర్, లైక్ మీలాంటి ఒక ఫౌండర్ ఆఫ్ అ కంపెనీ నిజంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు. లైక్ ఎట్లా అంటే ఒక టీమ్ని తీసుకొచ్చి ముందుగానే పెట్టుకోవడానికి కారణం ఏంటి అని అంటే ఇలాంటి టీమ్ని వదులుకోవద్దు అనే ఒక ఆలోచనతో తీసుకొచ్చి పెట్టుకుంటారు ఎవరైనా, రైట్? సో అదే విధంగా మీరు కూడా పెట్టుకునే ఉంటారు. బట్ లేటర్ ఆన్ వీళ్ళందరికీ ప్రాజెక్ట్ రాకముందే పెట్టుకోవడం వల్ల చాలా పే చేయడం వచ్చి మీరు లాస్లో పడుతూ ఉంటారు. అలాంటి టైంలో తిరిగి పంపించేస్తూ ఉంటారు, ప్రాజెక్ట్కి తగ్గట్టుగా తీసుకుందాంలే అని. ఆ టైంలో మీకు ప్రాజెక్ట్ వచ్చిన టైంలో ఇదే వ్యక్తులు, the people whom you identified as a best people for particular project అని, సేమ్ అదే పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు మీకు దొరకలేదు అనుకో మార్కెట్లో, మళ్ళీ then you will face a problem కదా. So అప్పుడు ఎట్లా, how you deal with it? Every day we face different kind of problems as an entrepreneur. So this is one of them. Sometimes ఒక్కొక్కసారి ఫండింగ్ కష్టం అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వాలి. ఎవ్రీ మంత్ వీ హ్యావ్ టు పే దెమ్. బట్ ఫండింగ్ అక్కడ డిలే అవుతుంది. సో then you need an extra funding కావాల్సి వస్తుంది అనమాట. అప్పుడు కొంచెం ఛాలెంజెస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఛాలెంజెస్. అలాగే హ్యూమన్ రిసోర్సెస్ లాగా పీపుల్ ప్రాబ్లమ్స్ ఎట్లాగో ఇట్లా ఒక్కొక్కసారి టీంలో అర్జెన్సీస్ వస్తుంటాయి. సో ఫ్యామిలీ అర్జెన్సీ వస్తుంటాయి, లేకపోతే దే ట్రావెల్ టు ఇండియా అని అంటారు ఒక్కొక్కసారి. సో ఆల్ ఆఫ్ సడన్ దే నీడ్ టు గో.
ఎస్ క్రూషియల్ పాయింట్లో ఉంటాం, ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వాల్సి వస్తుంది, బట్ దిస్ గై హ్యాస్ టు గో, కానీ ప్రాజెక్ట్ రన్ అవ్వాలి. అవును. సో ఐ మీన్ అలాంటి ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. సో వీ ఆల్వేస్ ట్రై టు సీ బేస్డ్ ఆన్ ఓవర్ ది పీరియడ్ వీ గెయిన్ ది ఎక్స్పీరియన్స్, ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది. ఆఫ్టర్ నోయింగ్ ఎవ్రీథింగ్, ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత, మీ నుంచి చూసిన తర్వాత, విన్న తర్వాత, కైజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి టర్నింగ్ పాయింట్ ఏది అంటే ఏం చెప్తారు? Getting projects basically, and then collaborating with other projects. Once you gain the experience, the confidence వచ్చిన తర్వాత, when you show your past performance చూపించిన తర్వాత, you work with the other companies and then you team up. అది బాగా హెల్ప్ అయింది. So not only just we doing our own thing, we work with the other companies. అదర్ కంపెనీస్తో టీమప్ అయ్యి, ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర ఒక స్కిల్ సెట్ ఉంది, మా దగ్గర ఒక స్కిల్ సెట్ ఉంది, మేమేం చేస్తామంటే కంబైన్ చేస్తాం, కంబైన్ చేసి బిడ్డింగ్ చేస్తుంటాం, లేకపోతే వచ్చిన తర్వాత షేర్ చేసుకుంటాం. అట్లా యూ కెన్ డూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, యూ డోంట్ లూజ్ ఎనీ ప్రాజెక్ట్స్, దెన్ యూ వాట్ ఎవర్ ది ప్రాజెక్ట్స్ దట్ యూ గెయినింగ్, దెన్ యూ స్ప్రెడ్, and then you kind of like when you work with the other teams, సో దట్ ఏంటంటే మార్కెట్లో ఫస్ట్ క్రెడిబిలిటీ వస్తుంది. అబ్సల్యూట్లీ, వీళ్ళు ఏది ఇచ్చినా కాదు అనలేరు, ఆన్ టైం ఇవ్వగలుగుతారు అనే ఒక క్రెడిబిలిటీ పెంచుకుంటారు. కాబట్టి డెఫినెట్లీ కంపెనీ ముందుకు వెళ్తుంది ఈ విధంగా. అది నైస్, మంచి మంచి పాయింట్స్ అన్ని చెప్తున్నారు మీరు. అండ్ కొన్ని థింగ్స్ ఉంటాయి సార్, లైక్ ఫెయిలియర్లో కొన్ని చూసినప్పుడు యూ గెట్ డమ్, డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ ఫీల్ లో. రైట్. అలాంటి ఫెయిలియర్స్ చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? చూసామండి. చూసారా? చూసాం. సో ఆ టైంలో మీరు ఫేస్ చేసేది ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేయాలి ఎలా? సో ఇనీషియల్గా మనకి ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అన్నాను చూడండి, అది రాదు ఇనిషియల్గా. ఓవర్ ది పీరియడ్ మనకి ప్రాజెక్ట్స్ తర్వాత టీమ్ చేస్తున్నప్పుడు ఓవర్ ది టైంలో తెలుస్తూ ఉంటుంది అనమాట. అక్కడే వీ గెయిన్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్ప్రెనర్కి, యంగ్ ఎంటర్ప్రెనర్కి అక్కడ తేడా ఉంటుంది. సెకండ్, వీ కీప్ ఎ మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసే తప్పులు కొంతవరకు తగ్గుతాయి. ఐదర్ మనం ఓన్గా చేస్తున్నా నేర్చుకుంటాం తప్పులు, లేదంటే వేరే వాళ్ళు చేసింది చూసి మనం అవి చేయకుండా ఉంటాం, ఆ పద్ధతి. సో వెన్ యూ హ్యావ్ దిస్ మెంటర్, యూ విల్ హ్యావ్. నాకు చాలా మంది ఉన్నారు దాంట్లో, మన ఆప్తాలోనే చాలా మంది. రమేష్ తుమ్ము గారు ఉన్నారు, తర్వాత సుబ్బు కోట గారు. రమేష్ తుమ్ము గారు అండ్ సుబ్బు కోట గారు ఈజ్ అ మెంటర్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ఆప్తా, నిజంగా చెప్పాలంటే. I mean, they've been there, and then they have been successful. And then Hari Tota garu is there. So he's been in the staffing side, IT side for a long time. And then there are other areas also. Work lo kuda maku Terilin ani inkoka another ma past company lo CEO. So he's a very good mentor. అట్లా డిఫరెంట్ ఏరియాస్లో, ఒక సైడ్ హెల్త్ కేర్ సైడ్ ఒక ఏరియా, బిజినెస్ సైడ్, స్టాఫింగ్ సైడ్, మల్టిపుల్ మెంటర్స్ ఉండొచ్చు. ఐ మీన్ మనకి ఒకళ్ళే మెంటర్ ఒకళ్ళే అనేం లేదు. అంటే ఒక్కొక్క ఏరియాలో మనకి ఎట్లా చేయాలి అనేది, ఒకసారి ఫైనాన్స్ సైడ్ అందరూ ఎక్స్పర్ట్లు ఉంటారు, దాంట్లో మనకి గైడ్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ మెంటర్ అనేవాళ్ళు ఏంటంటే అందరూ మెంటర్కి ఎలిజిబుల్ కారని అనిపిస్తుంది నాకైతే. ట్రూ. దే హ్యావ్ టు బి ఏబుల్ టు షేర్. ఎస్. అంటే మనం తప్పు చేసాము, మన దగ్గర ఎంత ఉందనేది కాదు, ఫస్ట్ మనం షేర్ చేసుకోగలగాలి. మనం తప్పు చేసాము, మనతో వేరే వాళ్ళు తప్పు చేయకుండా మనం హెల్ప్ చేయాలి అన్న వాళ్ళు ఉండాలి. వాళ్ళే బెస్ట్ మెంటర్ అవుతారు. అలా కానప్పుడు అరే మనం చేసాం, మనం వీడికి ఎందుకు చెప్పాలి అని అనుకున్నా, పడిని వాడికే తెలుస్తుంది అనేవాడు మెంటర్ కాదు. సో ఐ మీన్ దట్స్ నాట్ ఎ గుడ్ మెంటర్. ఐ మీన్ పీపుల్ షుడ్ బి ఏబుల్ టు షేర్, అండ్ దెన్ అలాంటి వాళ్ళు మెంటర్ చేస్తే యూ సక్సీడ్ ఇన్ ఇట్. So we try to have a mentor, and then we try to be mentors for the young entrepreneurs. అరే మేము చేసాం, ఆ తప్పులు మీరు చేయమాకండి అనేది మేము గైడ్ చేస్తూ ఉంటాం. సో ఇంత చూసిండ్రు కాబట్టి ఏం చేద్దాం అనుకుంటారు? వాట్ ఈస్ యువర్ టార్గెట్ అల్టిమేట్లీ? we giving back to the community. When coming back to that point, I've been an active volunteer in many organizations. Apta is one of them. I've been active volunteer in the IT Surveillance and another organization undi. Dantlo participate chestanu Florida chapter nunchi. So there is another organization, MATA ani, NATS ani. There are so many organizations, Telugu organizations. We try to work with them, and then ఏ రకంగా అన్నా సరే మన కమ్యూనిటీకి ఎక్కడో చోట ఏదో రకంగా ఉపయోగపడతాం, గైడ్ చేస్తాం కానీ, ఇది చేస్తాం కానీ, అది చేస్తూ ఉంటాం. So ultimately that is giving back is important. Absolutely have to be. So you started giving back already, adi maaku telustundi. So we enjoy doing that actually. It feels so good.
వెన్ యూ సీ దాట్ అరే మనం చేసిన మిస్టేక్లు వేరే వాళ్ళు చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాం అన్నది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. యూ స్టార్టెడ్ గివింగ్ బ్యాక్, బట్ ఎంతమంది తీసుకుంటున్నారు? ఒకటి మనం ఇవ్వటం వరకే, వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఈడెందులే అనేది అనుకునే వాళ్ళు అనుకుంటారు. సో బోత్ కేసెస్ ఆర్ దేర్, బట్ ఐ నెవర్ స్టాప్. ఐ ఫీల్ లైక్ ఓకే, ఐ మీన్ వెదర్ దే యూజ్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ అప్ టు దెమ్. లైక్ సమ్ టైమ్స్ వీ డొనేట్ ఇట్, రైట్? డొనేషన్ చేసినప్పుడు లేకపోతే ఎవరికైనా ఇస్తాం, ఇవ్వటం వరకే. తర్వాత వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది మనం ఏం చేయలేం, ఇవ్వటం వరకే. ఐ మీన్ దట్స్ ఆల్ వీ కెన్ డూ, అండ్ దెన్ విత్ హోల్ హార్టెడ్ యూ డూ ఇట్. కొంతమంది మనం ఇచ్చినప్పుడు వాళ్ళు మందు తాగుతారా లేకపోతే ఏం చేస్తారో చదువుకుంటారా అనేది మనం చేయలేం. వీ ట్రై టు గివ్ టు ది బెస్ట్. అది వండర్ఫుల్. మీ విజన్ టువర్డ్స్ ది బిజినెస్ అండ్ మీ వ్యూ టువర్డ్స్ గివింగ్ బ్యాక్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నిజంగా ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ మీరు మాట్లాడిన వాటిని అన్నిటిని బట్టి చెప్పొచ్చు యు ఆర్ అ గుడ్ ఆంటర్ప్రీనియర్ అని. డెఫినెట్గా దీన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. సో అది నేనే చెప్తున్నా. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ నా దగ్గర కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను అడుగుతా, మీరు చెప్పేయండి. ఒక బిజినెస్ మ్యాన్గా, యాజ్ అ బిజినెస్ మ్యాన్, ఇందాక నేను కొంతమంది బిజినెస్ మ్యాన్లతో మాట్లాడినప్పుడు బిజినెస్ మ్యాన్ తలుచుకుంటేనే ద బెటర్ సొసైటీ ఉంటుంది. ఫర్ అ బెటర్ సొసైటీ బిజినెస్ మ్యాన్, ఆంటర్ప్రీనియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని అన్నారు. ఇది కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ ఇంకేం చేయొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? బేసిక్గా వెల్త్ జనరేట్ అవుతుందండి. ఎనీ ఆర్గనైజేషన్లో ఆర్ ఎనీ కంట్రీలో కానీ ఏది డెవలప్ అవ్వాలన్నా వెల్త్ జనరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వేర్ యూ గెటింగ్ ఇట్ ఐదర్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ కంట్రీ ఆర్ ఇన్సైడ్ ది కంట్రీ, విత్ ఇన్ ది పీపుల్, వెల్త్ జనరేషన్ అండ్ రొటేషన్, yes, both together. That's together. Both are important. Yes, absolutely right. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ బిజినెస్లో కాకుండా ఉండుంటే, లైక్ ఇఫ్ నాట్ యువర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆర్ ఎల్స్, మీరు ఏవైతే మిగతా దగ్గరికి మీ పైసల్ని డైవర్ట్ చేసినరో అవి కాకపోయి ఉంటే, ఇఫ్ యు ఆర్ నాట్ దిస్ టుడే, ఏమై ఉండేవాళ్ళు మీరు? అగ్రికల్చర్ సైడ్లో ఉండేవానండి. ఇంత డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చారండి సార్ మీరు. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేస్తలేను ఇది. లేదు, ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ అగ్రికల్చరల్ సైడ్. ఓకే. మా రూట్లో అగ్రికల్చరల్ సైడే ఉండేవాళ్ళు. అఫ్ కోర్స్ ఫాదర్స్ అందరు బ్యాంకింగ్ సైడ్ వచ్చేస్తారు కానీ, బట్ రూట్స్ ఆర్ ఫ్రమ్ ది ఫార్మింగ్ సైడ్. ఓకే. ఐ స్టిల్ హ్యావ్ దట్ ప్యాషన్, బట్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ దెన్ డూ ఇన్ టు దట్ ఏరియా. బట్ ఐ స్టిల్, yes, absolutely, I enjoy doing it. Very nice. Yes. US లో ఏమైనా ట్రై చేస్తారా? యుఎస్లో ఉన్నాయి, బట్ నేను ఎప్పుడు ఇంకా అటు సైడ్ ఇంకా వెళ్ళలేదు. బట్ జాగాలు ఉన్నాయి, ఫ్యూచర్లో చేసుకోవచ్చు. మీరు మీ వైఫ్ ఇట్లా ఒక మంచి లైక్ పిల్లలందరినీ సెటిల్ చేసేసి కంపెనీస్ అన్ని అప్పేసి దెన్ ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకొని ఇదంతా కూడా అక్కడ డ్రీమ్ చేస్తుంటారా మీరు? అక్కడ చేసి ఇక్కడ కూడా, ఐ మీన్, you want to come back? Yes, I will try to. I mean, I see, especially it's a very challenging question again when you come back and heart goes to here. Obviously that's where we are from, the root, but we've been there for a long time, and then we accustomed to the culture, and then country, and then kids are there, and then growing up, so it's a mixed. So but definitely I will try to spend time, at least half of my time going to be in India, half in US, I would say. సో గత 24 సంవత్సరాలుగా మీరు యూఎస్లో ఉన్నారు కాబట్టి, మీరు ఇండియాకి వచ్చినప్పుడు వాట్ యు ఎంజాయ్ మోస్ట్ అండ్ వాట్ యు వాంట్ టు చేంజ్ హియర్? Especially spending with the family is the key. 100%, there is no doubt. పేరెంట్స్తో కానీ లేకపోతే కజిన్స్, బ్రదర్స్, ఫ్యామిలీస్తో, దట్ ఈస్ ది మోస్ట్. అందరు మన వాళ్ళు ఉంటే ఇది మనది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. డెఫినెట్గా దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ దట్ ఐ ఎంజాయ్ ఇట్. ఎస్పెషల్ ఆఫ్ కోర్స్ ఫుడ్, ఐఎమ్ అ ఫుడ్డీ, ఐ ఎంజాయ్ ఫుడ్. సో ది బెస్ట్ ఫుడ్ ఇక్కడే ఉంటుంది, అక్కడ కూడా దొరుకుతుంది కానీ అమెరికన్ వర్జన్ ఆఫ్ దిస్. ఎంత అయినా కూడా ఇండియన్ ఫుడ్ అక్కడ వండుకున్నా కూడా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. Yes, absolutely. So that I enjoy it. Those two areas I what do you want to change? ఇక్కడ ఎస్పెషల్లీ దిస్ రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఆ సిస్టమ్ కొంచెం బాధేస్తుంది కదా వచ్చినప్పుడు మిమ్మల్ని. ఐ మీన్ ఇది యుఎస్లో కూడా ఉంటాయి. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఉండదని ఏం లేదు, అక్కడ కూడా ఉంటుంది. బట్ ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది అనేది అనిపిస్తుంది. కొంచెం ఆ సిస్టమ్ అదొకటి కొంచెం అయితే బాగుంటుందని అనిపిస్తుంది. బట్ దట్స్ ఏ బికాస్ ద క్రౌడ్ అండ్ ఆల్ దట్ ఐ కన్విన్స్ మై సెల్ఫ్ దట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆఫ్ ది పాపులేషన్ చేయలేము అనేది ఐ జస్ట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ బాదరింగ్ అబౌట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఐ విల్ జస్ట్ అండర్స్టాండ్ మై సెల్ఫ్.
జనరల్గా ఒక బిజినెస్ మ్యాన్కి ఉన్న ఏవైతే యూనో లిమిట్స్ కావచ్చు, ఎనీథింగ్, మేబీ ఎనీథింగ్, వాటిని కొంచెం ఎక్స్పాండ్ చేయాలి, మార్చాలి. దీంట్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఇది మారిస్తే ఇంకా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు అని మీరు అనుకున్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ది మెయిన్ థింగ్ ఏంటంటే గైడెన్స్ ఇనీషియల్గా తక్కువ ఉంటుందండి. ఆ గైడెన్స్ని ఎక్స్పాండ్ చేయాలనేది అనిపిస్తూ ఉంటుంది. ఐ మీన్ న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చినప్పుడు ఐ ఆల్సో ఫేస్ ద సేమ్. మనకు ఒక గైడెన్స్ ఉండదు, ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తూ ఉండదు అనేది. ఆ రూల్ బుక్ కోర్స్ బుక్స్ ఉంటాయి, కొంతమంది రాస్తుంటారు, బట్ అది ఇంకొంచెం ఎక్స్పాండ్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. దట్స్ అ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఈజ్ టు ఎవాల్వ్ ఫ్రమ్ దాట్. లైక్ ఆ మెంటర్షిప్ అనేది మెంటర్స్ని లింక్ చేయగలిగితే, మెంటర్ ప్రొటెక్ట్ ఆ లింక్ని కనుక ఎక్కువ చేయగలిగితే యూ హ్యావ్ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ అనేది అనిపిస్తుంది. వండర్ఫుల్. అండ్ ఫైనల్లీ ఈరోజు ఏదైతే కమల్ గారు ఉన్నారో యాజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ, ఆప్తాలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ, ఈరోజు మా ముందు ఇట్లా ఒక వేదిక పైన కూర్చోడానికి కారణం ఏంటి, కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? కారణం ఎవరు అని అంటే ఐ వుడ్ సే ఇట్స్ ఏ టీమ్ ఎఫర్ట్. ఐ మీన్ ఫ్యామిలీ కూడా ఉంది, మా మదర్, వైఫ్, అండ్ దెన్ అఫ్ కోర్స్ I get motivated from the kids also. So they encourage me, support me, and then they push me to the next level. They challenge me. So all together, I would say the credit goes to the family there to make me where I am here right now. So business family and your family. Sure. ఈ రెండు ఫ్యామిలీస్కి క్రెడిట్ ఇచ్చేస్తారు. Of course. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. నిజంగా చాలా మంచి అనిపించింది. Thank you. డెఫినెట్లీ ఇట్స్ అ డిఫరెంట్ ఇంటర్వ్యూ ఫర్ మీ ఆల్సో. అండ్ నాకు చాలా విషయాలు మీరు చెప్పడం వల్ల నేర్చుకున్నా నేను. సో డెఫినెట్లీ చాలామందికి పనికొస్తుంది ఇది. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను, హీఈస్ ద పర్సన్ హూ హ్యావ్ టు ట్రైన్ యూ. ఫస్ట్ మిమ్మల్ని ట్రైన్ చేయడము, గైడ్ చేయడము, ఏ విధంగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవాలి ఆన్ ది మెయిన్ డే 4th and 5th 2 రోజులు హైటెక్స్లో జరగబోతున్న ఏదైతే బిజినెస్ కాన్ఫరెన్స్, గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరగబోతుందో ఆ కాన్ఫరెన్స్లో మీరు అప్లికేషన్ వేసుకుంటే పోయినామా, చెప్పినామా, వచ్చినామా, నో, మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేసి అక్కడ నుంచోబెట్టి గెలిపించే మెంటర్ ఇంపార్టెంట్. చాలాసేపటి నుంచి మెంటర్ గురించి మాట్లాడుకున్నాం మేమిద్దరం. సో అలాంటి మెంటర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తినా కాబట్టి ఆయన మిమ్మల్ని బాగా గైడ్ చేస్తారు, ఒక కరెక్ట్ పద్ధతిలో మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునేలా చేస్తారు. కాబట్టి టెన్షన్ పడకుండా హ్యాపీగా, రిలాక్స్డ్గా దబా జల్దీ అప్లికేషన్స్ వేసేసేయండి. సో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అప్లికేషన్స్ కూడా ఇందాక సార్ చెప్పినరు ఏ విధంగా ఉంటే, దాంట్లో ఏం చూసి సెలెక్ట్ చేస్తున్నారంటే కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటిని బ్రెయిన్లో పెట్టుకుని అప్లికేషన్స్ వేయండి, సో దట్ అది రిజెక్ట్ అవ్వకుండా ముందుకెళ్తుంది. అండ్ దాని తర్వాత నుంచి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి డెఫినెట్లీ యూఆర్ ఇన్ అ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు. సో వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది క్యాటలిస్ట్ ఈవెంట్. అండ్ తప్పకుండా మనం కలుద్దాం మళ్ళీ. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు కూడా చాలా బాగా క్వశ్చన్స్ అడిగారు. యూ మేడ్ అస్ కంఫర్టబుల్. చాలా ఇంట్రెస్ట్ చేశాను కానీ మీరు చాలా నీట్గా కాన్వర్జేషన్ని చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీరు కూడా సుమన్ టీవీ. థ్యాంక్ యూ.